శ్రీమాత్రే నమః. ఈ మహాకుంభాభిషేకంలో ఈ కలశ ప్రతి భక్తుల ఇంటికి చేరిన తర్వాత దీన్ని మేము ఎలా చూడాలి? మడి, ముట్టు, మైల, అంటు, సొంటు ఇవా రకరకాలు ఉంటాయి కదా. అశౌచం ఉంటుంది. ఏ రకంగా దీన్ని మేము చూడాలి అనంటే, మన ఇంట్లో దేవతామూర్తులు కానీ, పటాలు కానీ పెట్టుకుంటాం కదా. ఇది కూడా అంతే గౌరవనీయమైనటువంటిది. ఇది ఏమీ భయపడాల్సిన అంశం కాదు. రెండోది, శ్రీపీఠము శుద్ధ సాత్వికమైన ఆరాధనతో స్వచ్ఛమైన వైదికమైన విధానంలో ఏ హాని లేకుండా, ఏ రకమైనటువంటి అరిష్టాలకి దారి తీయకుండా ప్రశాంతినిచ్చేటువంటి అద్భుతమైన ఆరాధన, ఉపాసన, యజ్ఞము జరిగేటువంటి మహావేదిక ఇది. ఇక్కడ వైదికమైనటువంటి విధానము, శాంతమైన విధానము, స్వచ్ఛమైన విధానము, పవిత్రమైన విధానము, దివ్యమైన విధానాలనే అవలంబిస్తాము తప్ప అపసవ్యము కానీ, అవైదికం కానీ, లౌకికం కానీ, లేదా ఆర్థికమైన ఆలోచన దృక్పథంతో కానీ చేసేది కాదు. స్వచ్ఛంగా మనస్సులో ఏర్పడ్డ పవిత్రమైన సంకల్పంతో, ఆధ్యాత్మిక శక్తితో, ఒక ఉపాసనతో నిర్వహించే ప్రతి కార్యక్రమం శ్రీపీఠం యొక్క తపస్సుకి సంకేతం. కాబట్టి అలాంటి శ్రీపీఠంలో జరిగే ఈ మహాకుంభాభిషేకంలో వినియోగించే ఈ కలశ మీ ఇంట్లో ఉండడం వల్ల సకల దోషాలు తొలగి, ఏ రకమైన దోషము మీకు దరిచేరనివ్వకుండా అనుగ్రహిస్తుంది శ్రీపీఠం నుండి మీకు లభించే ఐశ్వర్య కలశము. రెండవది, ఈ ఐశ్వర్య కలశాన్ని మనం ఇంట్లో పెట్టుకుంటే మనం ఏం చేయాలి? మనం ఏమీ చెయ్యక్కర్లేదు. దీన్ని అప్పుడప్పుడు శుద్ధి చేసుకుంటూ, ఈ మట్టి అవి పెట్టకుండా పీతాంబరి అని మనకు పౌడర్ దొరుకుతుంది, దాంతో శుద్ధి చేసుకుంటే, లేదా బూడిద కూడా జల్లించి పెట్టినటువంటి బూడిద దొరికితే దాంతో మీరు శుద్ధి చేస్తే శుద్ధి అయిపోతుంది. మట్టి పెట్టి తోమి దీని మీద గీతలు పడకుండా దీన్ని అమ్మవారిలాగా మీరు ఆరాధన చేసుకోవచ్చు. అమ్మవారు మన ఇంట్లో ఉందనే భావన చేయొచ్చు. కుండల మీద చెయ్యి వేసుకుని మీరు హాయిగా నిక్షేపంగా ఈ ఐశ్వర్య కలశని మీ ఇంటిలో చక్కగా పెట్టుకోండి. ప్రతి శుభకార్యానికి, పెళ్లి జరిగిన, గృహప్రవేశమైన, బాలసారి జరిగిన, అక్షరాభ్యాసం చేసిన, నామకరణం చేసిన, లేదు పిల్లలు పెద్దలైనప్పుడు కూడా చేసే ఫంక్షన్లకు కానీ, ఏ శుభకార్యానికైనా ఈ కలశను ముందు పెట్టి అమ్మవారు మీ ఇంట్లో ఉన్నట్టుగా భావించి దీనితో ఆరంభం చేయండి. అలాగే ఈ కలశని మీ ఇంట్లో ఏ రకమైన అనుమానము లేకుండా పెట్టుకోవచ్చు. స్వస్తి.